రైతులకు రుణవిముక్తి దేశ వ్యవసాయ చరిత్రలో నిలిచిపోయేలా అధికారంలోకి వచ్చిన కేవలం 8 నెలల్లోనే రాష్ట్రంలో 25,35,964 మంది రైతులకు రుణ విముక్తి చేసి 20,600 కోట్ల రూపాయలను రుణమాఫీ చేశాం. మన జిల్లాలో 1,358 రైతులకు 849 కోట్ల రూపాయలు రుణమాఫీ చేశాం. రైతు భరోసా పెట్టుబడి సహాయం పెంచి రైతు భరోసా పథకం కింద ఎకరానికి 12,000 రూపాయల ఆర్థిక సాయం అందిస్తున్నాము. రైతు భరోసా కింద రాష్ట్రంలో రైతులకు చెల్లించవలసిన 7,500 కోట్ల రూపాయలు నేరుగా ఖాతాల్లో జమ చేశాము. మన జిల్లాలో 2,26,253 మంది రైతులకు 213 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేశాము. ధాన్యం కొనుగోలు సన్నరకం వరి ధాన్యము సాగు రైతులకు ప్రోత్సహించేందుకు సన్నరకం ధాన్యానికి క్వింటాలకు 500 రూపాయల బోనస్ను అందిస్తున్నాము. దీనివల్ల రైతులకు అదనపు ఆదాయం చేకూరడంతో పాటు రాష్ట్రంలో సన్నబియ్యం దిగుబడి కూడా భారీగా పెరిగింది. రాష్ట్రంలో మే 15వ తేదీ నాటికి 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యము కొనుగోలు చేశాము. మన జిల్లాలో 64,437 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి 104 కోట్ల రూపాయలను రైతుల ఖాతాలో జమ చేశాము. సన్న ధాన్యానికి బోనస్గా ఎకరానికి 500 రూపాయల చొప్పున 49,680 క్వింటాలకు గాను 2,48,00,000 రూపాయలు రైతుల ఖాతాలో జమ చేయడం జరిగింది. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రైతులతో పాటు వ్యవసాయ రంగంలో కీలకంగా మారిన భూమి లేని వ్యవసాయ కూలీలు ఎదుర్కొంటున్న సమస్యలు కూడా మనకు అసలు అందుకే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం రూపొందించింది. భూమి లేని వ్యవసాయ కూలీ కుటుంబాలకు గతంలో ఎన్నడూ లేని విధంగా ఏడాదికి 12,000 రూపాయలు ఆర్థిక సాయం అందజేస్తున్నాం. మన జిల్లాలో 19,888 లబ్ధిదారులకు మొదటి విడతగా 11,93,00,000 రూపాయలు వారి ఖాతాలో జమ చేశాము. ఎస్సీ వర్గీకరణ సామాజిక న్యాయం సంక్షేమంతో పాటు సామాజిక న్యాయంలో సైతం తెలంగాణ దేశానికి దిశానిర్దేశం చేస్తుంది. దేశంలో ఎస్సీ వర్గీకరణ చేసిన తొలి తెలంగాణ దారుణమైన చివేతకు దోపిడికి గురైంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తప్ప తమ తలరాత మారదనే వాస్తవాన్ని గ్రహించి ఉవ్వెత్తున ఉద్యమించి జూన్ 2, 2014న స్వరాష్ట్రాన్ని సాధించుకున్నాం. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులందరికీ ఈ సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తున్నాను. ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ సంవత్సరన్నర కాలంలో అనేక ప్రతిష్టాత్మకమైన అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అన్ని సామాజిక వర్గాల ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా గ్రామీణ పట్టణ నగర ప్రాంతాలకు ప్రాధాన్యతనిస్తూ సమగ్రాభివృద్ధిని సాధిస్తూ తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతున్నది. తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశం మరియు ప్రపంచ స్థాయిలో అగ్రస్థానంగా నిలిపేందుకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రైజింగ్ 2047 విజన్తో ప్రజాప్రభుత్వం ముందుకు సాగుతుంది. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ఆర్థిక సామాజిక పరిపాలన రంగాల్లో ఆదర్శవంతమైన లక్ష్యాలతో తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ను రూపొందించినట్టు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇటీవల జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో వెల్లడించారు. తెలంగాణ రైజింగ్ 2047 కీలక అంశాలు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్లో 4 కీలక అంశాలు ఉన్నాయి.